ఏ భాష నేర్చుకోవాలన్నా ఫస్ట్ స్టెప్ పలకరించడమే గదా. అవునవును. ఈ గైడ్ కూడా సరిగ్గా అక్కడ్నుంచే మొదలవుతుంది. నసల్సన్ అంటే మీరెలా ఉన్నారు అని. దానికి సమాధానంగా ఈం అంటే నేను బాగున్నాను అని. ఇది చాలా న్యాచురల్ ఫ్లో. ఈ గైడ్ కేవలం ఒకే రకమైన సమాధానంతో ఆగలేదు. మ్మ్. తెషిక్యురెదరం అంటే ధన్యవాదాలు అని అఫీషియల్గా చెప్పడంతో పాటు ఆ. ఫ్రెండ్స్తో వాడే సావోల్ కూడా ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలి అనే స్పృహ మొదట్నుంచే నేర్పించడం చాలా ముఖ్యం. దాంతోపాటు లుట్ఫాన్ అంటే దయచేసి, ఎవెట్, హైర్, అవును, కాదు, ఈ బేసిక్ పదాలు. వీటితో ఒక బలమైన పునాది పడుతుంది. ఆ పునాది మీద పర్సనల్ ఇంట్రడక్షన్స్ అనే బిల్డింగ్ కడుతుంది. బెనిమాదుం రవి అంటే నా పేరు రవి అని, మ్మ్. ఇంకా బ్యాన్ హిందుస్థాన్లియం అంటే నేను ఇండియా నుండి వచ్చాను అని. ఈ రెండు వాక్యాలు కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, ఒక కనెక్షన్కి దారితీస్తాయి. వెళ్లేవాళ్లు హోషకాల్ అంటారట, అక్కడే ఉండేవాళ్లు గులేగులే అనంటారు. అవును. రెండింటికీ మనకు బై అనే అర్థమే వస్తుంది, కానీ సందర్భాన్ని బట్టి పదం మారుతుంది. ఇది భాషా సంస్కృతిలో ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తుంది. మొదటి కథ. అలీ సబాహ్ ఉయనర్, చాయ్ ఇచ్చర్, ఒక్కులగిదర్. అంటే అలీ ఉదయం లేచాడు, టీ తాగాడు, స్కూల్కి వెళ్ళాడు. సింపుల్. దీని వెనుక ఉన్న స్ట్రాటజీ అద్భుతమైనది. తెలుగు మాట్లాడేవాళ్లకి ఇక్కడొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఏంటది? టర్కీష్ వాక్య నిర్మాణం కూడా మన తెలుగులాగే కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. అలీ టీ తాగాడు, అలీ చాయ్ ఇచ్చర్, ఆల్మోస్ట్ సేమ్. ఇచ్మెక్ అంటే తాగడం, గిట్మెక్ వెళ్ళడం. కరెక్ట్. రెండో కథ చూడండి. ఆయిషా ఎవ్దే టెలివిజన్ ఇజ్లర్, చాయ్ ఇచ్చర్ అంటే ఆయిషే ఇంట్లో ఉంది, టీవీ చూస్తుంది, టీ తాగుతుంది. మూడవది. అలీ మార్కెటే గిదర్, ఎక్మెక్ అలర్, ఎవేద్దొలర్ అంటే అలీ మార్కెట్కు వెళ్తాడు, బ్రెడ్ కొంటాడు, ఇంటికొస్తాడు. ఇప్పుడు నేర్చుకునే వ్యక్తి అలీ టీవీ చూస్తాడు అని లేదా ఆయిషే మార్కెట్కు వెళుతుంది అని స్వంతంగా వాక్యాలు నిర్మించగలడు. బ్యాన్ అచిమ్ అంటే నాకు ఆకలిగా ఉంది, సూ ఇస్ట్యూరం నాకు నీళ్లు కావాలి. ఇవి మనల్ని నిస్సహాయ స్థితి నుండి బయటపడేస్తాయి. ఆన్లమదం అంటే అర్థం కాలేదు, మరియు యవాష్కునుష్ నెమ్మదిగా మాట్లాడు. ఈ రెండింటి ప్రాముఖ్యతను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. నాకు నా మొదటి జపాన్ ట్రిప్ గుర్తొస్తోంది. ఓ, నాకొక్క ముక్క రాదు. ఎవరైనా వేగంగా ఏదైనా చెప్తే నేను తల ఊపడం తప్ప ఏమీ చేయలేకపోయాను. నెరెదే. ఎక్కడా? అవును, ఈ ఒక్క పదం ఒక మాస్టర్ కీ లాంటిది. టాయిలెట్ నెరెదే, టాయిలెట్ ఎక్కడ? ఆటోబుస్ నెరెదే, బస్ ఎక్కడ? ఇది చాలా తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ ప్రయోజనాన్నిచ్చే టూల్.